నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసే ప్రయత్నం ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి భుజాన్ని ఎత్తుకున్నాడు. ఈ సినిమా ముహూర్తం ఫస్ట్ షూట్ చిత్రీకరణ ముందే తారక రామారావు ఎంట్రీ గురించి మీడియా సమావేశంలు నిర్వహించి భారీ ఎలివేషన్స్ ఇచ్చారు. న్యూ టాలెంటెడ్ రోల్స్ బ్యానర్పై వైవిఎస్ చౌదరి సతీమణి యలమల్చి గీత నిర్మాతగా తారక రామారావు పరిచయం చేస్తూ ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తెలు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, లోకేశ్వరి తదితరులు చేతుల మీదుగా ఈ వేడుకలు విజయవంతంగా కొనసాగించారు. అత్యంత ఆహ్లాదకరంగా సాగిన వేడుకల్లో హరికృష్ణ సతీమణి, జానకి రామారావు సతీమణితో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హీరో తారక రామారావు మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీఆర్, హరికృష్ణ, జానకి రామారావు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. దీవి నుంచి ఈ కార్యక్రమం చూస్తూ సంతోషిస్తారని నేను బలంగా నమ్ముతున్నా. నేను వెయ్యబోయే మొదటి అడుగు. నా తాతలు, అమ్మమ్మలు, బాబాయిలు ఎంకరేజ్మెంట్ ఉండటం ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అలాంటి కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ హీరోలను సైతం వణికించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. వరుస హిట్లను సాధిస్తూ స్టార్ హీరోగా మారారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా మారిపోయారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్లోకి వచ్చేశారు. ఆయన్ను కొందరు నెటిజన్లు టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేసుకుని అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం వ్యక్తి అని, అతను నందమూరి తారక రామారావుగా మార్చుకుని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పేరు మార్చుకున్న తర్వాతే అతనికి సరైన గుర్తింపు వచ్చిందని, సినిమాల్లో కూడా స్టార్ హీరోగా ఎదిగారని ట్రోల్ చేస్తున్నారు. నెటిజన్లు ఆయన అసలు పేరు అదే అంటూ సోషల్ మీడియాలో ఒక పేరును కూడా తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ ఉండగా హరికృష్ణ కొడుకు, జానకి రామారావు కొడుకు తారక రామారావు ఎన్టీఆర్ అంటూ కొత్తగా మళ్ళీ ఇంకో ఎన్టీఆర్ రావడం నందమూరి ఫ్యాన్స్కు షాక్ గురి చేస్తున్నారు.